జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడికి వెళ్లారు? ఎవరో పాప తప్పిపోతే వాళ్ళకి అప్పగించి వచ్చామమ్మా. బామ్మరిది తడువుకోకుండా అబద్ధాలు చెప్పేస్తాడు. కొంపదీసి నిజమా ఏంటి? అయితే ఓకే. అమ్మా, తొందరలో అత్తమామలకు నా గురించి తెలియాలి. ఆ నిజం ఎలాంటి సమస్యలకు దారి తీయకుండా నువ్వే కాపాడాలి. అమ్మా, అమ్మవారికి మీ చేతుల మీదుగా హారతి ఇవ్వండమ్మా. అమ్మా, ఉత్సవం ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా ముగిసింది. ఇక మేం బయలుదేరుతాం పూజారి గారు. మంచిదమ్మా. అందరూ జాగ్రత్తగా ఇళ్లకి వెళ్ళండి. బయలుదేరదామా? అమ్మా, ఏంటి శ్రీ? నేను అవనిని తీసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అదేంటి? అమ్మా, దారిలో అవనికి చిన్న పనుందంట. త్వరగా వచ్చేయండి. నేను కూడా తోడురానా మావయ్య? అవసరం లేదు కావ్య. ఇద్దరికి మరీ ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు. పదండి. రేయ్, తొందరగా వచ్చేయండి. సరే. జాగ్రత్త నాన్న, పదండి. పదవేద. ఎక్కడికండి? అది నాకేదో పనుందని అబద్ధం చెప్పారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి? గోల్డ్ షాప్కి. ఎందుకు? తాళి దొంగతనం జరిగింది కదా, చైను సూత్రాలు కొనిపెడతాను. ఏం ఆలోచిస్తున్నావు? మీరు కట్టిన తాళి ఉంటే పెళ్లినాటి జ్ఞాపకాలకు ప్రతిరూపంగా ఉంటుంది. అదే షాపుకి వెళ్ళి మరొకటి కొనుక్కుంటే ఏదో ఆర్నమెంట్ వేసుకున్నట్టు మాత్రమే ఉంటుంది. తాళి దొంగతనం జరిగిన క్షణం నుంచి నా తాళి నన్ను చేరేలా చెయ్యి తల్లి అంటూ అమ్మవారిని మొక్కుకుంటూనే ఉన్నాను. మీరు ఎన్ని కొనిచ్చినా దానికి సమానం కావు. నాకు సంతోషంగా ఉండదు. దొంగ చేతికి చిక్కింది తిరిగి దొరుకుతుంది అని ఆశపడటం ఎంతవరకు కరెక్టో ఆలోచించు. అది దొరక్కపోతే మెడలో తాళి లేకుండా ఉండగలవా? గంట భరించడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు మనకి మరో దారి లేదు. వెళ్దాం పద. నా తాళి దొంగతనం చేసింది ఇతనే సార్. ఇదిగోనమ్మా నీ తాళి. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ మై డ్యూటీ. కానిస్టేబుల్స్, తొందరగా వెళ్ళి వెహికల్ ఎక్కించండి.
నువ్వు కోరుకున్నట్టే జరిగింది. సంతోషమా? మ్, ఆడదాని ఆశకు మగాడి ఆలోచనకి మధ్య ఇంత తేడా ఉంటుంది. నీ సంకల్పం బలమైందవని. మీరు కట్టిన తాళి బలమండి. ఈ తాలి బలంలాగే మన బంధం కూడా గొప్పదవని. మీ చేత్తోనే నా మెళ్ళో వేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.